హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదీపు కిచెన్. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం చపాతీ, పుల్కా, రైస్ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మనదీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg దొండకాయలు తీసుకొని నీట్గా కడిగి దొండకాయకి పైన కింద పార్ట్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత మధ్య 2 భాగాలుగా కట్ చేయాలి. అంటే 4 చీలికలు అయ్యే విధంగా, చివర కట్ చేయకుండా కొంచెం ఉండే విధంగా అన్ని దొండకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి నార్మల్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని దానిలో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దొండకాయలని కంప్లీట్గా మగ్గించుకోవాలి. దొండకాయలు మగ్గిన తర్వాత ఈ కలర్ వస్తాయి. ఈ టైంలో దొండకాయలని ఆయిల్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు పప్పులన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటా కంప్లీట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు కంప్లీట్గా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మసాలా మాడిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 గ్లాస్ వాటర్ని మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో వేసుకొని అయినా సరే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ చిక్కగా అయింది అంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తుంటేనే కలర్ఫుల్గా గ్రేవీగా భలే ఉంది కదా. దీన్ని మనం రైస్, చపాతీ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మనదీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.